ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనము చైనీస్ ఇన్ఫ్లుయెన్స్తో చేసుకునే ఫ్రైడ్ రైస్ ఒకటి చేసి పెడుతున్నానండి. క్విక్ రెసిపీ ఇది, తొందరగా చేసేసుకోవచ్చు. ఇదండి ఫస్ట్ నేను కొద్దిగా ఎగ్ బుర్జీ లాగా చేసుకుంటున్నాను. ఇది మీరు ప్యాన్లో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ అప్పుడు వెజిటేరియన్స్ తినరు కాబట్టి నేను మీకు ఫస్ట్ ఎగ్ బుర్జీ వేరే ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో నేనేమీ లేదు, కొద్దిగా కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడితో బీట్ చేశాను ఎగ్స్ని. ఇది మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఇంకో ప్యాన్లో చేసుకునే అవసరమే లేదు, శుభ్రంగా ఆ ప్యాన్లోనే దీంతోనే మొదలెట్టండి. దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ స్టెప్. ఒకవేళ మీరు అది తీసి పక్కకు పెట్టుకోండి, కాకపోతే అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. అంత సింపుల్ అండి, చూసారా 2 minutesలో అయిపోయింది. సో వీఆర్ డన్ విత్ దిస్. సో ఇది అయిపోయింది కదా, నేను ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుంటాను. సో మనం ఇప్పుడు మళ్ళీ మొదలెడదామండి. కొద్దిగా విల్ టేక్ అబౌట్ 2 teaspoons ఆఫ్ ఆయిల్, 2 teaspoons to 1 tablespoon అనుకోండి, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఆయిల్ యూ కెన్ హ్యావ్ ఆర్ యూ లైక్ హ్యావింగ్. యాజ్ యూజువల్ మన చైనీస్ అయినా కూడా ముందు గార్లిక్, జింజర్, కూసినన్ని చిల్లీస్, ఫైన్లీ స్లైస్ చిల్లీస్. వీటి వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఆయిల్ స్మెల్ గివ్స్ యూ, దిస్ ఈజ్ వాట్ మేక్స్ ది ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్ ఎనీథింగ్ మీరు ఏం చేసుకున్నా కూడా ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మనం వేసుకునేది ఆనియన్స్. నెక్స్ట్ ఏం వేస్తున్నానంటారా, నెక్స్ట్ సన్నగా తరిగిన క్యారెట్. మీకు క్యారెట్ ఇంత సన్నగా తరుక్కునే టైం లేదండి మాకు అయ్యో అంటే అస్సలు బాధపడకండి, కొద్దిగా పెద్దగా తరిగేసి ఉడికే ముక్కలు వేస్తాను. నెక్స్ట్ ఆ ఉడికే ముక్కలు దాంట్లో పడేయండి. ఇవన్నీ ముందు రోజు చేసుకోండి, పొద్దున్నే చేసుకోవాలంటే పెద్ద పని. నెక్స్ట్ మనము ఇవన్నీ, ఇది క్యారెట్, బీన్స్, బటానీ ఇవన్నీ ఉడకబెట్టుకునే, కొంచెం స్వీట్ కార్న్ ఇవన్నీ నేను ముందు రోజు రాత్రి ఉడకబెట్టుకున్నాను. మీరు కూడా అంతే ముందు రోజు రాత్రి ఉడకబెట్టుకోండి, ఇలాంటి ప్లాన్ చేసుకున్న రోజు. అప్పటికప్పుడు అంటే బోల్డ్ టైం ఏం పట్టదు, కోసుకోవడానికి టైం పడుతుంది, ఉడకడానికి టైం కాదు పట్టేది, కోసుకోవడానికి టైం పడుతుంది. మీకు ఏ సాస్ ఉన్నా లేకపోయినా ఈ సోయా సాస్ మాత్రం మర్చిపోకండి, ఇదే ఆ దానికి టేస్ట్ ఇచ్చేదే ఇది. మిగతా సాసులు అన్నీ లేకపోయినా పర్వాలేదు, మిగతా ఏ సాస్ లేకపోయినా నడుస్తుంది, కానీ సోయా సాస్ లేకుండా మాత్రం నడవదు. సో మీకు ఈ రంగు ఇలా నల్లగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే ఇది ఆనియన్స్లో వేసేయండి. నెక్స్ట్ దీంట్లో ఏం వేస్తున్నాం, నెక్స్ట్ దీంట్లో నేను కొద్దిగా చిల్లీ సాస్ వేస్తున్నాను అండ్ కొంచెం టమాటో సాస్ వేస్తున్నాను. ఇది టమాటో సాస్ అనేది మీకు నచ్చకపోతే వదిలేయచ్చు, వెనిగర్ బదులు నేను టమాటో సాస్ వేస్తున్నాను. టమాటో సాస్ వేయకపోతే మాత్రం వెనిగర్ వేసుకోండి తప్పకుండా, పులుపు కావాలి కదా. సో కొద్దిగా వెనిగర్ వేసుకోండి టమాటో సాస్ బదులు. దీంట్లో నేను చక్కగా 1 కప్పు కుక్డ్ రైస్, ఈ పాయింట్లో నేను కొద్దిగా ఉల్లిపరక వేస్తున్నాను, ఉంటే వేయండి లేకపోతే లేదు. ఉల్లిపరక మనం కొత్తిమీర ఎండ్లో వేసుకున్నట్టు చైనీస్ వాటికి ఉల్లిపరక ఎండ్లో వేసుకుంటారు. సో ఆ గ్రీన్ కలర్ యాడ్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఉప్పే లేదు అసలు, సాసులో ఉన్న ఉప్పుతో మేనేజ్ చేస్తున్నా. కొద్దిగా మిరియాల పొడి వేయాలనిపిస్తుంది నాకు, కొంచెం
మిరియాల పొడి, కారం కావాలనిపిస్తుంది అందుకని మిరియాల పొడి వేస్తున్నాను. ఉప్పు, మిరియాల పొడి ఇంతో కలిపేస్తే నా బ్యూటిఫుల్ చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. దీంట్లో నాన్ వెజిటేరియన్స్కి ఎవరైతే ఎగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇందాక కొట్టిన ఎగ్ పీసెస్ని కలుపుకోండి. ఇక ఇంకో 2 ఎగ్స్ కావాలంటే ఇంకో 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కాన్జర్వేటివ్గా వేసాను. నేను ఇది బంద్ చేశానండి. ఇది రెడీ. సో మనం దీన్ని ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఇది చాలా బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ టేస్టింగ్ ఆఫ్టర్ an hour. ఐఎమ్ నాట్ టేస్టింగ్ ఇట్ హాట్ ఫ్రమ్ ది ప్యాన్. ఇందులో కూడా అస్సలు టేస్ట్ ఏమీ తగ్గలేదు. ఇంకా కారం, ఉప్పు మనం వేసిన టేస్ట్లన్నీ బాగా నోటికి తెలుస్తున్నాయి. దిస్ ఈజ్ అ వెరీ నైస్ రెసిపీ. ఎస్పెషలీ చలికాలాల్లో, వర్షాకాలాల్లో ఎప్పుడైతే మనకి అన్నం చప్పబడిపోతుంది, అస్సలు తినబుద్ధి కాదు అన్నప్పుడు ఈ రెసిపీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. సింపులెస్ట్ లంచ్ బాక్స్ మనం శాండ్విచెస్. సో శాండ్విచెస్తో ఈ జర్నీని మొదలెడదాం. సో మనం అండి ఫస్ట్ పనీర్ బుర్జీ చేసుకుందాం. పనీర్ బుర్జీకి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతే, ఎక్కువ వేసుకోవట్లేదు. కొద్దిగా అంటే కొద్దిగా ఎల్లిపాయలు, కొద్దిగా అల్లం, 4-5 పచ్చిమిరపకాయలు. ఎస్పెషలీ పిల్లలకి వేస్తుంటే కొంచెం తక్కువే వేసుకోవాలి, లేదా అసలు తినరనుకుంటే అవాయిడ్ చేసేయండి. నథింగ్ రాంగ్ ఇన్ అవాయిడింగ్ దాట్. ఇట్ విల్ బి టేస్టీ ఆన్ ఇట్స్. దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, లెక్క. నేను హెరిటేజ్ పన్నీర్ వాడానండి. మీరు ఏ పన్నీర్ అయినా వాడచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఈ బ్రాండే బాగుంటుందని కానీ, బట్ పన్నీర్ యాస్పెక్ట్స్ ఇది ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ రెసిపీ. ఎందుకంటే సరిగ్గా సెట్ అవ్వకపోతే ఇది బుర్జీ కదా, బాగుంటుంది తినడానికి. ఈ పాయింట్లో మీకు కావాలంటే కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలంటే. నేను దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి లిటిల్ బిట్ ఆఫ్ ఇటాలియన్ స్పైస్ వేస్తున్నాను. ఎందుకంటే నా నోటికి బాగుంటుంది, తగులుతూ బాగుంటుంది అనమాట. వెన్ మీ ఆర్ ఈటింగ్ ఇట్ ఇన్ శాండ్విచ్, దట్ స్పైస్ యాడ్స్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. సో అందుకని కొద్దిగా ఇటాలియన్ స్పైస్ వేస్తున్నాను. మీకు ఇది ఇంకా కారం సరిపోలేదు అనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కానీ కొద్దిగా ఇది కానీ వేసుకోండి. చూసారా, 2 minutesలో వేద్దాను. సో నెక్స్ట్ మనం ఏం చేసుకుంటున్నాం అంటే, నేను చీజ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చీజ్ స్ప్రెడ్కి నేను కొంచెం, మీరు ఏదైనా ఇలా క్యూబ్స్ అయినా సరే, లేదా అది ఒక బ్లాక్ చీజ్లోంచి తీసిన చీజ్ ఇది, ఇలాంటి చీజ్ తీసుకోండి. చీజ్ తీసుకుని ఇది వేసుకుని ఇది స్ప్రెడ్ లాగా అవ్వడానికి మనకి ఏదైనా బేస్ కావాలి. సో నేను కొద్దిగా ఉల్లిపాయలు వాడుతున్నాను అందులోకి. దీనివల్ల ఏమవుతుందంటే అది ఇది అవుతుంది. చూసేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఉల్లిపాయలు చాలా ఓవర్ పవరింగ్ అయిపోతాయి. కొద్దిగా బాగా కొంచెం ఎక్కువ కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి, కావాలంటే ఉప్పు వేసుకొచ్చిన తర్వాత చూసేసుకోండి. ఎందుకంటే న్యాచురల్లీ చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మళ్ళీ చూసేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టి చక్కగా పేస్ట్ చేసుకుందాం. సో మనం అసెంబ్లింగ్కి వచ్చేసామండి. కొద్దిగా బటర్ రాసుకుందాం. మీరు ఇది కావాలంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే ఇది ఏంటంటే చక్కటి రిచ్ టెక్స్చర్ ఇస్తుంది కాబట్టి కొంచెం బటర్ రాస్తున్నాను నేను లోపల. నెక్స్ట్ మన దీంతో ఈజీగా మనం ఒక 4 శాండ్విచెస్ చేసుకోవచ్చండి. నేను చేసిన అమౌంట్తో
స్లైస్ని కూడా లోపల సైడ్ బటర్ చేసుకోండి. బయట సైడ్ బటర్ చేసుకోవాలి, బయట మీరు ప్యాన్లో చేసుకుంటుంటే బయట సైడ్ బటర్ చేసుకోండి. దీంట్లో మన గ్రిల్లర్లో పెడుతుంటే మాత్రం లోపల సైడ్ బటర్ చేసుకోండి. దీంట్లో కావాలంటే కొద్దిగా టమాటో కెచప్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, అందరికీ నచ్చపోవచ్చు. పిల్లలకి చేస్తుంటే మాత్రం ఇది వేయండి. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కెచప్ హియర్ అండ్ దేర్. నా బాగా గుర్తు, మా పిల్లలు చిన్నప్పుడు అసలు కెచప్ సీసాలు బాటిల్స్ అయిపోయాయి. సో ఇది ఒక శాండ్విచ్ అండి. ఇంకో శాండ్విచ్ కూడా అసెంబుల్ చేసుకుందాం. దీనికి నేను బటర్ రాయట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ ఫర్ ది చీజ్ స్ప్రెడ్. ఇది ఇంట్లో చేసిన చీజ్ స్ప్రెడ్ కాబట్టి దీంట్లో ఏమీ ప్రిజర్వేటివ్స్ ఉండవండి. చీజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్. ఇది ఒక 4-5 రోజులు ఈజీగా ఇంట్లో ఉంటుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో అందుకని చేసుకుని 2-3 రోజులు స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు మీరు. ఇది మనం ఈ బ్రెడ్ని గ్రిల్ చేసుకుందాం. సో ఇది అయిపోయిందండి. నేను వీటిని తీసి ఇలా మీకు ఇలా గ్రిల్లర్ లేకపోతే ప్యాన్లో గ్రిల్ చేసుకోవచ్చు. ఈ యాక్చువల్లీ ఇవేవైతే ఉన్నాయో దే ఆర్ నైస్ ఈవెన్ వితౌట్ మీరు జస్ట్ సింపుల్గా బ్రెడ్ పెట్టినా బాగానే ఉంటాయి. సో నా చీజ్ శాండ్విచ్ టేస్ట్ చేద్దామండి. చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నేను కాసేపు పక్కన పెట్టి తింటున్నాను, అయినా కూడా జ్యూసీగా బాగుంది. ది ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రెష్ బ్రెడ్తో చేయండి. మరి పాత బ్రెడ్తో చేస్తే మీ బాక్స్లోకి వెళ్ళి వచ్చేసరికి రబ్బర్ ముక్కల్లాగా అవుతాయి. దీన్ని కాకినాడ పెసరట్టు అంటారు. చిట్టి పెసరట్లు వేసుకున్నాము. దీన్ని కాకినాడ పెసరట్లు అంటారు. ఇవి సన్నగా వేసుకోరు, అందుకని మీరు చాలాసేపు పొయ్యి ముందు నుంచునే పని ఉండదు. దట్స్ వై దిస్ మేక్స్ ఇట్ అన్ ఐడియల్ టిఫిన్ డబ్బా రెసిపీ. ఎందుకంటే మీరు పెద్దగా కష్టపడకుండా సింపుల్గా ఇలా వేసేసుకుని కొద్దిగా ఇచ్చేస్తే ఇది. అది కాక క్రిస్ప్గా వేయం కదా, ఇవి టిఫిన్ డబ్బాల్లో పెట్టుకుంటే ఒక 5-6 గంటల తర్వాత కూడా మరీ గట్టి పడిపోయి ఉండవు, చక్కరలాగా అవ్వవు. అండ్ మనం ఈ పిండి ఉంది కదా అని మళ్ళీ ఇంకోటి ఏదో ఎత్తుక్కునే పని ఉండదు వంట చేసుకోవడానికి. సో ఇలా కొద్దిగా ఉల్లిపాయ, క్యారెట్, కావాలంటే టమాటా వేసుకోండి. నాకు టమాటాలు పెద్దగా వీటిలో నచ్చవు, అందుకనే వేయలేదు నేను. కొద్దిగా 4 అల్లం ముక్కలు అక్కడక్కడ. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పంటకి తగులుతున్నప్పుడు బాగుంటుంది. వీటి మీద ఫినిషింగ్ టచ్ ఏంటంటే కొద్దిగా మీరు ఏ పొడైనా వేసుకోవచ్చండి. నేను ఇడ్లీ కారం వేస్తున్నాను, నల్లగారం పొడి ఉంటే నల్లగారం, లేదా మన ఏమంటారు ఏమీ లేకపోతే మన సాంబార్ కారం ఉంటుంది కదా, రోజు పచ్చళ్ళు మనం కూరల్లో వేసుకునే కారం, ఆ కారం కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది దీని మీద ఇలా వేసుకుంటే, కొద్దిగా లైట్గా టేస్ట్ కోసం. ఆ తర్వాత కొంచెం నూనె, చుట్టూతో కొద్దిగా నూనె వేసి పెద్దగా కష్టపడకుండా వీటిని వండేసుకోవచ్చు. మనం పిండి కూడా రుబ్బి పెసరపిండి సాయంత్రం నానేసుకుంటే రాత్రికల్లా పెసరపిండి రుబ్బుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పులవకుండా ఉంటుంది. నెక్స్ట్ డే చక్కగా వీటిని చేసేసుకోవచ్చు. చూసారా నీట్గా వచ్చేసింది, శుభ్రంగా అయిపోయినాయి. నేను ఇవి తీసేస్తున్నాను.
ఈ నా కాకినాడ పెసరట్లు అండి. ఇది నేను ఇంత థిక్గా వేసాను, అంటే ఆల్మోస్ట్ 1/4 ఇంచ్ థిక్గా వేసాను నేను. ఇది అయినా కూడా ఇది బాగుంది, ఇంకా క్రిస్ప్గా క్రంచిని పడుతుంది మీకు. ఇది వేసి గంట అయిందండి, మీరు నమ్మరు. గంట తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా లెక్క ఏంటంటే మనం ఏది చేసినా కూడా నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పేసి ఏదో బాగా వచ్చేసింది బాగుంది అనకూడదు. నాకు అది కుదరకపోతే నేను మామూలుగా వీడియో వేయను. ఇది వీడియో వేసాను కాబట్టి చెప్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చుంటే ట్రై చేసి నాకు కమెంట్స్ పంపండి. అండ్ నిజంగా అన్నీ బాగుంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్త అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోదు. బాయ్ బాయ్. నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.